హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లాంగ్ టర్మ్కి 5 బెస్ట్ స్టాక్స్ బిలో 100 రూపీస్లో ట్రేడ్ అవుతున్న మంచి స్టాక్స్ చూద్దాం. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది మనం చూసినట్లయితే ఐపీఓ లిస్ట్ అయినప్పుడు మనకు 60 రూపీస్లో లిస్ట్ అయింది. దాని తర్వాత కోవిడ్ సిచ్యువేషన్ అప్పుడు డ్రాస్టిక్గా పడిపోయింది. ఆ ప్రైస్ ఫాల్ అయిన లో ప్రైస్ వచ్చేసరికి 24 రూపీస్. సో అక్కడి నుంచి చిన్నగా ఇంక్రీజ్ అవుతూ కరెంట్ 38 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది లాంగ్ టర్మ్కి బెస్ట్ స్టాక్స్. ఎలాగంటే ఇది బ్యాంకింగ్ సెక్టర్ అనేది లాంగ్ టర్మ్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే బ్యాంకింగ్ అనేది ఎకానమీకి బ్యాక్ బోన్ అన్నమాట. ప్లస్ దీని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అది అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. ఏ బ్యాంక్ అయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తక్కువగా ఉంటాయో ఆ బ్యాంక్ అసెట్ క్వాలిటీ అనేది బాగా ఎక్కువగా ఉన్నట్టు. సో ఈ స్టాక్ అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి. సో దీన్ని ఎస్ఐపి మోడ్లో తగ్గినప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉంటే మంచి వెల్త్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే అది అశోక్ లేలాండ్. ఇదేం చేస్తుందంటే హెవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా ఇంక్రీజ్ అయినప్పుడు ఈ హెవీ వెహికల్స్కి బాగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బిజినెస్ గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆటో సెక్టర్కి సంబంధించింది. సో బాగా ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి ఇది బాగా డౌన్ ట్రెండ్లో నడుస్తూ ఉంది ఈ సెక్టర్, కంప్లీట్ ఆటో సెక్టర్ అనేది. సో ఇక ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఈ స్టాక్ ప్రైస్ చూసినట్లయితే 79 రూపీస్లో ట్రేడ్ అవుతుంది లాస్ట్ 1 yearలో. దాని తర్వాత కోవిడ్ సిచ్యువేషన్ అప్పుడు ఇది బాగా 35 రూపీస్కి ఫాల్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ ఆటో సెక్టర్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దానివల్ల ఈ స్టాక్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇది కరెంట్ 95 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది కూడా లాంగ్ టర్మ్కి మంచి స్టాక్. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే ఫార్మా రిలేటెడ్ స్టాక్ మార్క్సన్స్ ఫార్మా. ఇది ఏం చేస్తుందంటే ఏపీఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీ ఏంటంటే మ్యాక్సిమం అన్ని కంట్రీస్, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్లో ఉన్న కొన్ని ఫార్మా కంపెనీస్ని ఎక్వైర్ చేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి బాగా ఎక్స్పాన్షన్ అనేది ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్లస్ వీళ్ళకి ఏంటంటే యూఎస్ రెగ్యులేషన్స్ అనేవి ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి అన్నమాట. పెద్ద కంపెనీస్ అయితే ఆ యూఎస్ రెగ్యులేషన్స్కి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి. బట్ ఈ స్టాక్ అనేది ఆ ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే అక్కడ కొన్ని కంపెనీస్లో మెర్జ్ అవ్వటం వల్ల అక్కడ కంపెనీస్తో చేయొచ్చు అనమాట డైరెక్ట్ బిజినెస్ అనేది. సో ఈ స్టాక్ చూసినట్లయితే మనం లాస్ట్ 1 yearలో 15 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. అక్కడి నుంచి చిన్నగా ఇంక్రీజ్ అవుతూ కరెంట్ 60 రూపీస్, 59-60 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉన్న స్టాక్. దీంట్లో ఎస్ఐపి మోడ్లో కొంచెం లెవెల్స్ తగ్గినప్పుడు చిన్నగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇది బాగా స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్స్. ఇది 1992లో దీన్ని స్థాపించారనమాట. సో అక్కడి నుంచి బాగా మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంది. మనం ఫోర్త్ స్టాక్ చూసినట్లయితే అది ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లిమిటెడ్. ఇది ఐటీ రిలేటెడ్ స్టాక్ అనమాట. ఈ ఐటీ రిలేటెడ్కి బాగా మంచిగా డిమాండ్ అనేది ఎక్కువగా ఫ్యూచర్లో ఉంటుంది. సో దీని స్టాక్ ప్రైస్ చూసినట్టయితే లాస్ట్ 1 yearలో 38 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత చిన్నగా కోవిడ్ సిచ్యువేషన్ అప్పుడు బాగా 25 రూపీస్కి ఫాల్ అయిపోయింది. అక్కడి నుంచి ఐటీ డిమాండ్ బాగా పెరిగేసరికి స్టాక్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. సో కరెంట్ 78 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ స్టాక్ అనేది మనం లాంగ్ టర్మ్లో ఎస్ఐపి మోడ్లో కొంచెం లెవెల్స్ పడిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. మన లాస్ట్ 5th స్టాక్ వచ్చేసరికి సన్ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఇవేం చేస్తుందంటే స్పెషాలిటీ స్టీల్, ఐరన్ రాడ్స్ ఇలాంటివి తయారు చేస్తూ ఉందన్నమాట. సో ఫ్యూచర్లో ఏంటంటే స్పెషాలిటీ స్టీల్కి మంచి డిమాండ్ ఉండొచ్చు, స్టీల్కి వీటికి. సో ప్లస్ ఏంటంటే స్టీల్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒకటి పాజిటివ్ అనేది చెప్పొచ్చు అనమాట ఈ స్టాక్కి. ఈ స్టాక్ లాస్ట్ 1 yearలో చూసినట్లయితే మనము 28 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ కోవిడ్ సిచ్యువేషన్ అప్పుడు 23 రూపీస్ పడిపోయింది. అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ కరెంట్ 60 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్లో కూడా మనం లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు అనమాట. ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఈ స్టాక్స్ మనము లెవెల్స్ చూద్దాం. లెవెల్స్ చూసే ముందు ఈ స్టాక్స్ ఫైనాన్షియల్స్ అన్నీ చెక్ చేశాను. ఫైనాన్షియల్స్ అన్నీ బాగా ఉన్నాయి. ప్లస్ ఇవి ఏంటంటే తక్కువ డెప్ట్ ఉన్న అప్పు ఉన్న కంపెనీస్ అనమాట. సో ఏంటంటే వీటిని మనం ప్రిఫర్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే వీటి ఫైనాన్షియల్స్ కూడా బాగానే ఉన్నాయి. వీటిని రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి.
ఇవి ఏంటంటే ఇవి మనం లార్జ్ క్యాప్ కంపెనీస్తో కంపేర్ చేయలేం. సో మిగతా వాటితో పోలిస్తే ఇవి కొంచెం పర్వాలేదు, మంచిగానే పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ వీటి లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లెవెల్ చూసినట్లయితే ఇది కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ 38 రూపీస్లో ఉంది. సో ఇది ఎక్కడ బై చేయాలని చూద్దాం. సో ప్రజెంట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ దగ్గరలోనే ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 37 రూపీస్, 37.82 కానీ, లేదు ఇంకొంచెం సపోర్ట్ లెవెల్ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఈ సపోర్ట్ లెవెల్ అని తీసుకోవచ్చు. 33 తీసుకోవచ్చు. 33 ఈ 2 లెవెల్స్ అనేవి మనం చూసుకోవచ్చు అనమాట. లేదంటే ఇంకొంచెం మీడియం లెవెల్ కావాలనుకుంటే 36 అనేది మనం ఒక లెవెల్గా కింద తీసుకోవచ్చు, సపోర్ట్ లెవెల్ కింద. నెక్స్ట్ అశోక్ లేలాండ్ సపోర్ట్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ చూసినట్లయితే బాగా పెరిగింది. సో కరెంట్ 95 రూపీస్లో ఉంది. సో 94కి వచ్చినప్పుడు ఒక ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. స్టిల్ అది ఇంకా ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్లో తీసుకోవచ్చు. 89 లెవెల్లో కొన్ని స్టాక్స్ అనేవి కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. అది దాటి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 78 అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా గురించి చూద్దాం, దాని లెవెల్స్ ఎక్కడ బై చేయాలని చెప్పేసి. ఈ స్టాక్ కరెంట్ ట్రేడ్ ప్రైస్ వచ్చేసరికి 60 రూపీస్. సో 60 అనేది కరెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. సో కావాల్సి ఉంటే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అది ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 58 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్టిల్ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇది 49 లెవెల్ అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. సో అక్కడ మనం కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు 49 లెవెల్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ సోర్స్, ఇది కరెంట్ ట్రేడ్ ప్రైస్ వచ్చేసరికి 78 రూపీస్. సో కరెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సపోర్ట్ వచ్చేసరికి 75 అనేది ఒక సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ సపోర్ట్ కింద 1 రూపీ కింద 74 తీసుకోవచ్చు. అది దాటి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 69 అనేది తీసుకోవచ్చు. ఈ సపోర్ట్ లెవెల్ అనేది తీసుకోవచ్చు. 69 సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సన్ఫ్లాగ్ స్టీల్ కంపెనీ. సో ఇది సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 59 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఈ సపోర్ట్ మనం తీసుకోవచ్చు 54 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. సో వీటిని ఏం చేస్తామంటే ఎస్ఐపి మోడ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. ఎస్ఐపి మోడ్లో లెవెల్స్ పడిపోయినప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్కి మంచి బెనిఫిట్గా ఉంటుంది అనమాట. దాట్స్ ఇట్ అబౌట్ దిస్ లాంగ్ టర్మ్ 5 స్టాక్స్. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.